జనరల్లీ ఎప్పుడు నా గురించి మా నాన్నగారు కానీ మా నాన్నగారి గురించి నేను కానీ చెప్పడానికి చాలా సిగ్గుపడతాను. ఎందుకంటే అది మా ఫ్యామిలీలో ఉన్న ఒక మొహమాటం. మాకు ప్రేమ ఉంటుంది కానీ ఎక్కువ మాట్లాడుకోం, అన్ని లోపలే దాచిపెట్టుకుని ఉంటాం. నేను ఇన్ని ఫంక్షన్లో నా ఫస్ట్ సినిమా చేసిన మా నాన్నగారు, నన్ను లాంచ్ చేసింది మా ఫాదర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దాదాపు 20 సినిమాలు చేశాను. అందులో దాదాపు ఒక 7 8 ఎన్నో ఆయన చేశారు. మేము కలిసి హిట్ సినిమాలు తీసుకుని ఉన్నాయి, ఫ్లాప్ సినిమాలు తీసినా కానీ ఏనాడు ఎప్పుడు ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకునే ఒక్కసారి కూడా నేను ఎప్పుడూ సభాముఖంగా చెప్పుకోలేదు, ఇంట్లో కూడా చెప్పుకోలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అనేది కేవలం నాతో సినిమా తీసినందుకు కాదు, కొడుకు పుట్టిన తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది. నేను మా నాన్నంత గొప్పడు ఎప్పుడు కావలేదు. నేను మా నాన్నంత గొప్పడు ఎప్పుడు అవ్వలేను. ఆయనలో సగం కూడా నేను ఎప్పుడు అవ్వలేను. నా కోరిక నా లైఫ్లో మా ఫాదర్లో నేను సగం అయితే చాలు మా నాన్నగారు నీ ఫీలింగ్ వస్తుంది. మా నాన్న అయితే నాకు ఐ లవ్ మై ఫాదర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఐ హావ్ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు టెల్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు టెల్ హిమ్ డాడీ ఐ లవ్ యూ. నేను ఎప్పుడు చెప్పలేదు నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను దాదాపు ఆర్య సినిమా చేసినప్పుడే చాలా పెద్ద అమౌంట్, అప్పుల్లోనే ఆల్మోస్ట్ ₹1,00,00,000 అనుకోండి. అప్పట్లోనే నేను ₹1,00,00,000 సంపాదించుకున్నాను. నా వయసు 20-21 ఉంటుంది. నాకేం డబ్బుకి లోటు లేదు, అప్పట్లో ఎప్పుడు లేదు. అప్పటికి సొంత డబ్బు వచ్చిన తర్వాత, జోబులో సొంత డబ్బు వచ్చిన తర్వాత అస్సలు లేదు. అప్పటికి నేను పెళ్ళైన తర్వాత మా ఆవిడని అడిగింది ఒకే ఒకటి, నాకు ఎన్ని కోట్లు ఉన్నా నేను మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటాను, నీకు ఓకేనా అని అడిగాను. మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. ఈజ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని అనుకుంటారు. అల్లు అరవింద్ గారు అంటే అబ్బో చాలా టఫ్ మనిషి అది కాదు. ఆయనతో స్ట్రైట్గా ఉంటే ఆయనంత స్వీట్ పర్సన్ లేరు, ఆయనతో క్రికెట్గా ఉంటే ఆయనంత క్రికెట్ పర్సన్ లేరు. చాలామంది అంటారు అబ్బో అరవింద్ గారు చాలా డబ్బులు కొట్టేశారంట, ఇదంట అదంట. అంటే నేను అనుకునేవాడిని మా నాన్న ఎలాంటి వ్యక్తి అంటే ₹10 వస్తూనే నేను ₹7 ఇస్తానంటారు. ముందే బేరం ఆడతారు. ఆడ ₹6 ఇచ్చినా చాలన్నా కూడా చేతిలో ₹7 వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చేసి వస్తారు. అది మా నాన్నగారు. లేకపోతే ఒక మనిషి దాదాపు 50 సినిమాలు 70 ఏళ్ళు అంటే ఆయనకు ఆల్మోస్ట్ దాదాపు 45 yearsగా సినిమా చేస్తున్నారు, 45 yearsగా బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేసే చాలా మందికి అర్థం అవుద్ది, ఒక లాంగ్ టర్మ్లో మనిషి ప్యూరిటీ లేకపోతే ఇన్నాళ్ళు సినిమా చేయలేరు, ఇన్నాళ్ళు ఒక బిజినెస్లో ఉండలేరు. ఇవాళ సౌత్ ఇండియాలో #1 ప్రొడ్యూసర్ కింద, ఇండియాలో #1 ప్రొడ్యూసర్ కింద ఉండలేరు. హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెజెండ్స్ దట్ ఈస్ ఇన్ సౌత్ ఇండియా. థ్యాంక్ యూ.